గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. పొద్దుటే అయితే అరీస్ వండాలని పొద్దుటే వేసిపోయానండి. ఇదిగోండి అరీస్కి వాటర్ అయితే పెట్టాను. అరీస్కి అయితే వాటర్ పెట్టానండి. ఇప్పుడైతే ఇందులోకి చికెన్ వేద్దామండి. నీట్గా కడుగు వేసుకున్నాము. చికెన్ వేయాలి వాటర్లోని. కోయిట్లో అయితే అరీస్ ఇలా వండుతారండి. ఇండియాలో అయితే హలీం అంటారు కదండి, మనమైతే పెసరపప్పులు అన్నీ వేసుకుని వండుకుంటారు. ఇండియాలో ముస్లిమ్స్ అయితేనే. ఇక్కడైతే ఇలాగే చేయాలండి. నీటిలో అయితే వేసాను. మటన్ కూడా వేసుకుని వండుకుంటారండి. నేనైతే చికెన్తో వండుతున్నాను ఇప్పుడు. ఓకేనండి. హరీస్ అంటే ఏంటో అనుకుంటారు కదండి కొంతమంది, చాలామందికి మన ఇండియా వాళ్ళకి తెలియదు. కువైట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే హలీం అని చాలామందికి తెలిస్తే ఉంటుందండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు కూడా అని హలీం అంటేని. సిటీలో ఉన్న వాళ్ళకైతే హలీం అంటే తెలుస్తుంది. ఉప్పు అయితే వేసాను కొద్దిగాని, ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఆ చికెను ఉప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ కుక్కర్లు ఇలాగే ఉంటాయండి. కుక్కర్లు అయితే ఇలా ఉంటాయి, పెద్ద పెద్ద కుక్కర్లు ఉంటాయి ఇక్కడ. ఇట్లకేనండి అరీస్కి దిరీస్కి ఉడకబెట్టుకోవడానికి. అరీస్ అంటే ఏంటనుకుంటారు కదండి, ఈ గోధుమలండి, కేజీన్నరండి. రాత్రిలే నానబెట్టేసుకోవాలి. పగలైతే నానవండి, నైట్ టైం నానబెట్టేసుకోవాలి. వేగ ఉడుకుతాయి. వేగంటే ఇది సాయంత్రం దాకా ఉడుకుతూనే ఉంటుందండి. ఇది 4 అవుతుంది. ఇది అయినప్పటికీ మనం సాయంత్రం ఇక్కడ ఖత్తర్లో టైము. మీకు అయితే 7 అయిపోద్దండి ఇండియాలోని. అలా నైట్ అలా ఉడుకుతూనే ఉండాలండి. ఇప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది పొద్దుటేని. దీనికోసం పొద్దుటిల్లు వేసిపోయాను. చికెన్ కట్ చేసానండి ఇప్పుడు దాకా. ఓకేనండి. ఈ అరీస్ వేసినప్పుడు చూపించానండి. ఇంకా నేను రెడీ అవ్వలేదండి. ఇప్పుడు రెడీ అవ్వాలి. ఇది వేసేసి సిమ్లో పెట్టేసి వెళ్ళిపోతే పని అయిపోద్దండి నాకు. ఇప్పుడైతే ఇలాగొచ్చిందండి, చూసారు కదా. గ్రామంతా తీసేసానండి చాలా మట్టుకి. వేస్ట్ అంతా తీసాను. తీసుకోవద్దు వస్తూనే ఉంటుందండి. ఇది సరిపోద్ది. ఇప్పుడైతే గోధుమలు కడిగేసుకున్నామండి. గోధుమలు కడిగేసుకుని నీళ్ళు ఉంచేసుకుని అప్పుడు వేసేసుకున్నామండి. రాత్రి కడిగేసాను. మళ్ళీ మురికిగా ఉన్నాయి కదండి, నీళ్ళు ఉంచేసి వేసేసుకున్నాను.
ఇదిగోండి ఇప్పుడైతే చిన్న పొయ్యి మీద పెట్టేశాను. చిన్న పొయ్యి మీద పెట్టేశానండి. దీని పని ఏం లేదు. ఇప్పుడు ఇంకా నాకు వంట చేసుకోవాలి. బట్టలు డ్రెస్ మార్చుకుని యూనిఫామ్ వేసుకుని వచ్చి మధ్య మధ్యలో తిప్పాలండి, లేకపోతే అడుగట్టేస్తాయి గోధుమలు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఓకేనండి. ఇలా సిమ్ మంటలో పెట్టేసుకుంటే సాయంత్రం దాకా ఓ పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు వేయకపోతే సాయంత్రానికి ఉడకదు. ఓకేనండి. డ్రెస్ మార్చుకుని కాఫీ కలుపుకుని తాగి మళ్ళీ వంటలో మొదలెట్టాలి. నేను వంట చేసుకోవాలి ఇంకా.